దేవుని ప్రశస్తమైన ప్రభావభరితమైన పరిశుద్ధమైన గణనామంలో ఈ ఉదయకాలపు పునరుత్థానపు ఆరాధనలో ప్రభుతో కలిసి మనమందరం ఆయన ఘననామాన్ని స్తుతించడానికి ప్రభు మన జీవితంలో కలిగించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని మందిరావరణానికి విచ్చేసి ఉన్న మీ అందరికి కూడా పేరు పేరు వరుసన నా నిండు వందనాలు తెలియచేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ఆరాధనలో సజీవులమైండి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మన ప్రాణాత్మ దేహాలను కాచి కాపాడినందుకై మనం ఆయనకెంతో రుణస్థులమై ఉన్నాం. జీవము లేని వాటిని ఆరాధించే బలహీనమైనటువంటి ఆత్మీయ స్థితి మనకు లేకుండా వెలిగించబడిన మనోనేత్రాలను మనకిచ్చి ఆయన ప్రత్యక్షతతో, ఆయన ప్రసన్నతతో, ఆయన ప్రభావంతో మనల్ని ఆయన నడిపించినందుకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజంగా మనము రోమాపత్రికలో వ్రాయబడి ఉన్నట్టుగా మనము బలహీనులము, మనము చనిపోయిన వారము, మనము శత్రువులము, మనము తృణీకరించబడిన వాళ్ళం, తిరస్కరించబడిన వాళ్ళం. ఇలాంటి వారమైన మన కొరకు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. కట్టుకున్న భార్యని అర్థం చేసుకొని మనుషులు దేవుళ్ళుగా పూజించబడుతున్న నేటి దినాల్లో నిజంగా ఎక్కడో చెడిపోయిన మనల్ని అర్థం చేసుకోవడానికి ఆయన మన స్థాయికి దిగివచ్చి తన స్థాయిని విడిచిపెట్టినటువంటి ప్రేమ ఆ ప్రభు యొక్క ప్రేమ అని ఈ ఉదయకాలపు వేళ మీకు గుర్తు చేస్తున్నాను. ఎవడో చెరపెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి నిన్ను కామంతో చూశాడు గనక, నేను నీకు భర్తగా, నువ్వు నాకు భార్యగా ఇక ఉండబోము, కావాలంటే మీ మరిది గారి దగ్గరికి వెళ్ళు, కావాలంటే మనకింతవరకు సహాయం చేసిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళు, ఈ చిన్న ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు నాతో నేను నీతో ఇక కలిసి ఉండలేము అని చెప్పిన ఒక వ్యక్తిత్వాన్ని ఈరోజు భారతదేశం పూజించటం మాత్రమే కాదు, ఒక నినాదంతో అనేకమైనటువంటి మతాలని, అనేకమైనటువంటి కులాలని ఓచుకోత కోయటానికి, మనుషుల్ని మనుషులుగా చూడకుండా దారుణాతి దారుణంగా చంపటానికి ఆ నినాదం పేరిట ఒక ఉద్యమం ఎత్తుకుంది భారతదేశంలో ఒక గుంపు. కానీ నిజంగా అలాంటి వారిలో ఉండవలసినటువంటి మనల్ని దేవుడు నిజంగా ఎంత గొప్ప ప్రేమమయుడంటే, ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్తని ప్రేమించటానికి, ఆయనను ప్రేమతో ఆరాధించటానికి మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు చూడండి. రాజులైన యాజక సమూహంగా చేశాడు చూడండి, సొత్తైన ప్రజగా చేశాడు చూడండి. అది ఆయన ప్రేమలో ఉన్న ఔన్నత్యం, అది ఆయన ప్రేమలో ఉన్న గొప్పతనం. అందుకే మనం ఇప్పుడు దాకా పాడుకున్నాం, ఎవరితో సరిపోల్చగలమయ్యా నీ ప్రేమని అని కదండి. సరిపోల్చగలనా నీ ప్రేమను కదా, ఎవరితో పోల్చగలం? ప్రభువే అన్నాడు, నన్ను ఇతనితో సమానుని అని మీరు ఎవరిని చేస్తారు నాతో సమానునిగా అన్నారు.
నేనే మొదటివాడను, నేనే కడపటివాడను అని ప్రభు చెప్పారు. నేనే ఆది అంతమునై ఉన్నాను అని ప్రభు చెప్పారు. నేనే ఆల్ఫా ఒమేగా అయ్యున్నానని ప్రభు చెప్పారు. కలిగినది ఏదియు నేను లేకుండా కలగలేదని ప్రభు చెప్పారు. ఈ సృష్టి మొత్తములో ప్రతి అణువులో ప్రతి అంకంలో ఆయన చొరవ ఉంది, ఆయన మాట ఉంది, ఆయన ఏర్పాటు ఉంది. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదు. దేవుని వాక్యం అదే చెప్తుంది కదా, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి నిజంగా మనం అందరం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ఏదైనా నా దేవుని ఇంటికి వచ్చాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి భక్తుడు ఆరాధిస్తున్నాడు. 34వ కీర్తనలో భక్తుడైన దావీదు మొదటి మాట అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ, ఆ మొదటి మాట చూడండి, నిత్యము ఆయన కీర్తి నా నోటన ఉంటుంది. ఎల్లప్పుడూ. అది సంతోషంలో కావచ్చు, అది విచారంలో కావచ్చు, అది లాభంలో కావచ్చు, అది నష్టంలో కావచ్చు, అది కలిమిలో కావచ్చు, అది లేమిలో కావచ్చు, అది ఎత్తైన స్థితిలో కావచ్చు, అది లోతైన స్థితిలో కావచ్చు, అది జీవంలో కావచ్చు, అది మరణంలో కావచ్చు, అది కలిసిన పరిస్థితి కావచ్చు, అది విడిపోయిన పరిస్థితి కావచ్చు. మానవ జీవితంలో ఏ మార్పులైనా చోటు చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను స్తుతిస్తానే ఉంటాను అన్నాడు. 100 సంవత్సరాల వయసులో తాను పొందినటువంటి కుమారుణ్ణి మురిపమైన తీరకముందే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీకు ఇచ్చినటువంటి ఒక్కగడైన కొడుకుని నువ్వు తీసుకున్నావు ఇష్మాయేల్ని, కానీ నేను నీకు ఇచ్చింది మాత్రం ఒక్కడినే. నేను నీకు ఇచ్చినటువంటి నీకున్నటువంటి ఒక్కడై ఉన్న ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి నేను చూపించు పర్వతాలలో ఒకదాని మీద బలి ఇవ్వు అని దేవుడు చెప్తే అబ్రహాము సంతోషంగా మోరియా పర్వతం మీదకి ఎక్కాడు. అసలు సాకైనా కారణమైన సంగతైనా విచారించకుండా, కారణమేమి చెప్పకుండా ఉన్నపాటున ఏమండి నిష్ఠదరిద్రుడిగా మార్చేసిన యోబు జీవితాన్ని, దేవుడా నువ్వు అసలు మనిషివేనా లేకపోతే దేవుడివేనా, నీకు అసలు మనసుందా? ఏమండి మన సినిమాల్లో, పాత సినిమాల్లో, లేకపోతే నిజంగా కొంతమంది కవుల కళాల్లో రాయబడి ఉన్నావా, అసలు ఉన్నావా అని, ఉంటే పలక కొన్నావేంటి అని చెప్పి, నిజంగా అలాంటి మాటల్లో ఏ ఒక్క మాట అయినా సరే మాట్లాడాల్సిన సందర్భం యోబు గారిది. కానీ నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. తన ఎముకలు బయటకు కనపడుతున్నా సరే, తన మాంసం కుళ్ళిపోతున్నా సరే, తన వాసన తన భార్యకు అసహ్యమైనా సరే, తనను చూచి మర్యాదనిచ్చేవాళ్ళు చిచ్చి దరిద్రుడు వస్తున్నాడని పక్కకు తప్పుకుంటున్నా సరే, దేవుణ్ణి దూషించకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంతా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వము పోయిన, శరీరం కుళ్ళిన, నాను వారే వెలివేసిన, సర్వము పోయిన, శరీరం కుళ్ళిన, నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతం వరకు సహించిన ఆ యోబుల నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వల్లనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా. హల్లెలూయా! ఎంత గొప్ప విశ్వాసం అండి. అంతా పోయిన, అంతా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు.
నిజంగా భక్తుడైన దావీదు కూడా తన జీవితంలో నేను ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు. ఎందుకంటే మన దేవుని యొక్క మనస్తత్వం అంత గొప్పది, మన దేవుని ప్రేమ అంత గొప్పది. నిజంగా మనము తులువలం, ఆయన మనకు విలువనిచ్చాడు. మనము కలుషము చేత నింపబడిన వాళ్ళం, ఆయన మనల్ని కరుణతో నింపాడు. మనము నిజంగా విసర్జించబడి త్రోసివేయబడి పక్కకు నెట్టివేయబడిన వాళ్ళం, కానీ ఆయన మనల్ని చేరదీశాడు. తన చెలిమిని పంచాడు, తన ప్రేమను పంచాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. చూడండి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆత్మీయ జీవితాన్ని జరుపుకుంటూ నడుపుకుంటూ ఉన్న ఆత్మీయులమైన మనం ఏం చేయాలి? ఒక 5 సంగతులను మీ ముందు పెట్టిన వాక్యాన్ని త్వరగానే ముగిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ మాట. త్వరగా చూడండి, నేను త్వరగానే ముగించేస్తాను. ఒక్కళ్ళు చదవండి. అమ్మ, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించండి. నేను మరలా చెబుతాను, మీరు ఆనందించండి. మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకముగా మీరు దేవునికి తెలియచేయండి. ఎల్లప్పుడూ సంతోషించండి. ప్రభు చెబుతున్న మాట, ఎల్లప్పుడూ సంతోషించండి. ప్రభువును స్తుతిస్తూ ఉన్న మీరు సంతోషంగా ఉండాలి. ప్రభువును స్తుతిస్తున్న మీరు గుండెల నిండా ఆనందంతో నిండి ఉండాలి. ఎందుకంటే గమనించండి, ఇందాక మనం పాడుకున్నటువంటి ఆరాధన పాటలో మొదటి చరణం ఏమని పాడుకున్నామంటే, అందరూ విడిచారు, ఒంటరినైపోయాను, ఆదరణ కరువైపోయింది, కుమిలిపోతున్నాను, కానీ ఆశ్రయుడమైన దేవా, నువ్వు తోడుంటే ఒంటరితనమైనా అది నాకు వేడుకే అని పాడుకుంటున్నా. ఏంటండి? ఒంటరితనమైన వేడుకే, ఎడారి మార్గమైన ఆనందమే. ఎంత గొప్ప మాటలండి. గమనించండి, నిజంగా మనం మన జీవితంలో దేవునితో ఉంటే ఒంటరిలం కాదండి. దేవునితో ఉంటే మనం ఒంటరిలం కాదు. అందుకే ఎవరు లేక ఒంటరినే అన్న పాట పాడాలనిపించదు, ఎవరు పాడినా నేను ఇష్టపడను. ఎందుకంటే అసలు మనం ఒంటరిలమే కాదు. అసలు మనం ఒంటరిలం అయితే కదా ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు? మీరు ఒంటరులు కాదు, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. మనం చాలా సందర్భాలలో చిచ్చి, నేను ఒంటరిని, చిచ్చి నా బ్రతుకు, చిచ్చి కుక్కని, చిచ్చి పిల్లిని, చిచ్చి ఎలుకని అంటాం మనం. అప్పుడు యేసు ప్రభు అనుకుంటాడంట మన పక్క నుండి, వరే నీ పక్కనున్నది ఎందుకురా అంటాడంట. నీ పక్కన నేను ఉన్నది ఎందుకు? నువ్వు అలా అనుకుంటున్నావు? నువ్వు నా రూపం అంటే నువ్వు కుక్కని, పిల్లిని, ఎలికిని అంటావేంటి? నువ్వు నా రూపం కదా. నేను సంతోషంగా ఉండాలని కదా నేను దరిద్రుని అయిపోయాను. నువ్వు ఆనందంగా ఉండాలని కదా తండ్రితో విడిచిపెట్టకూడని ఆనందాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు నేను వచ్చాను కదండి. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో ఉన్న నేను అసలు నన్ను సమీపించటానికి వీలు లేని పాపములో ఉన్న నిన్ను కలుసుకుని నీతో ఉంటున్నాను, నీలో ఉంటున్నాను, నీతో వస్తున్నాను. నువ్వు అంటున్నాను ఎందుకు అంటున్నావు? కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉంది, అసలు నువ్వేం చేయగలవు, నేనేం చెయ్యాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మొన్న అదే జ్ఞాపకం చేశాను, గృహ కూడికలో
మాకొక చిన్న చెల్లెలు కలదు, ఆమెకు ఇంకా వివాహ వయసు రాలేదు. ఒకవేళ వస్తే మేము ఏం చేయాలి అనుకుంటున్నారంట అన్నలు. అయితే ఆ అన్నలతో చెప్తుందంట ఈ చిన్న చెల్లెలు, రేపు పిచ్చోళ్ళారా మీరేం చేస్తారా, నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచ్చములు దుర్గములాయను. మీరేం చేస్తారా, పెళ్ళెట్ట చేయాలి, ఇల్లు ఎట్ట కట్టాలి, అక్కడికి ఎట్ట వెళ్ళాలి, ఇక్కడికి ఎట్ట వెళ్ళాలి, మీరెందుకో చించేసుకుంటున్నారు. మీరు చించేసుకోవటం వల్ల ఏం చేస్తారు? మీరు ఆలోచించి మీ ఎత్తును మురిడు ఎక్కువగానైనను తక్కువగానైనను చేసుకోగలరా? మీ వెంట్రుకను నలుపుగానైనను తెలుపుగానైనను మార్చుకోగలరా? యెహోవా ఇల్లు కట్టించడం కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడినెళ్ళ కావలి వారు మేలుకుంటా వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి ఎంత పండుకొని కష్టార్జితమైన ఆహారం తిరుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడని చిన్నప్పటి నుంచి గడగడగడగడగడగడ చదవటం వచ్చేసింది కదా మనకి, కానీ ఆచరణలో పెట్టడమే రాలేదు కదండి. అందుకే అంటుంది ఆ అన్నలతో, అన్నల్లారా నేను నల్లని దానిని నన్ను మీరు చిన్న చూపులు చూడమాకండి. నేను నల్లగా ఉన్నానని నన్ను ఎవడు పెళ్ళాడని మీరు అనుకుంటున్నారేమో. నన్ను మీరు కాపలాకు పెడితే అందరూ కాపలాదారులు ఎండవేళలో వెళ్ళి ఇళ్లలో పడుకున్నారు, కానీ నేనైతే నమ్మకంగా తోటను కాపాడాను. అందుకే ఎండ తగిలి నేను నల్లని దానినయ్యాను. ఎండ తగిలి నేను నల్లని దానినయ్యానని, నమ్మకమైన దానినని నా ప్రియుడు నా కొరకు ఒక తోట వేయించి ఆ తోటను, ఫలములు గల తోటను నాకు ఇవ్వబోతున్నాడు. పద్మములున్న చోట ఆయన నన్ను మేపబోతున్నాడు అంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్న చోట అంటండి? పద్మములున్న చోట అంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పద్మములు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వికసించినటువంటి పువ్వు, సువాసనను వెదజల్లే పువ్వు అది. ఏమండి గమనించండి, సుగంధ సంబాల సమ్మిళితమైనటువంటి దాడిమ ఫలముల వలె ఏమండి సువాసనను వెదజల్లుతూ ఉందంట, గుమాయించి కొడుతూ ఉందంట ఆ తోట. ఆ తోట దగ్గర నన్ను ఉంచబోతున్నాడు, ఆ తోటకు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అతని ప్రేమ నా మీద ధ్వజమై ఉంది. అతనితో నేను అతనితోను కలిసి ఇదిగో మేము ఏకాంతముగా ఉంటాం. ఇదిగో లేడి పిల్లలైనను ఇరులైనను మమ్మలను కలతపరచక, యెరూషలేము కుమార్తెలారా మీరైనా సరే మా మధ్యలో చొరబడక మాకు ఏకాంతం ఇవ్వండి అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గలిబిళ్ళు, కలవరాలు, కష్టాలు, లేడి పిల్లలు ఇవంటే అంటే ఏంటంటే, ఏకాంతం అంటే ఏంటంటే అక్కడేమీ చెడేమీ లేదు. యేసయ్యతో నువ్వు నేను కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. హల్లెలూయా. మన బంధం ఎలాంటిదంటే అది ఎవరు విడదీయలేనంత బంధం, అది ప్రేమ బంధం. నా ప్రియమైన దైవజనాంగమా, కనుక అంటుంది, అన్నయ్యలారా నీవు ప్రాకారము వంటి దానివైతివా, మేము నీకు వెండి గోపురం కట్టిదము. నీవు కవాటము వంటి దానివైతివా, మేము మీకు దేవదారు మ్రానులను నరికి అడ్డు వేస్తాం. నువ్వు ఏమై ఉన్నావో మాకు అర్థం కావట్లేదు. అయ్యో నీకు వివాహ వయసు వస్తే మేమేం చెయ్యాలి అని కంగారు పడుతున్నటువంటి ఓ అన్నయ్యలారా, అవసరం లేదు, మీరేం కంగారు పడవసరం లేదు. నేను ప్రాకారము వంటి దానినైతిని, నా కుచములు దుర్గములైని, కాబట్టి నేను అతని దృష్టికి క్షేమము నొందిన దాననైతిని అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అతని దృష్టికి క్షేమము నొందిన దానినైతిని. ఈ రోజున మన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎల్లప్పుడూ సంతోషించే వ్యక్తివిగా ఉండు. ఎందుకు అనంటే మనుషులు ఉన్నారని కాదు, బంధువులు ఉన్నారని కాదు. ఎందుకంటే ఆ మనుషులు, ఆ బంధువులు, ఆ రక్త సంబంధులు, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు బెల్లం ఉన్నంతసేపు ఏగలన్నట్టుగా ఉంటారు కదండి. బంధుమిత్రుల మధ్య వెలుగుతున్న ప్రేమ దీపము ఏమున్నంత వరకు, నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. అంతే కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు వీరుడు అంటారు, నువ్వు సూర్యుడు అంటారు, నువ్వు ఇంద్రుడు అంటారు, నువ్వు చంద్రుడు అంటారు. కొంచెం ఏమైనా మనం మాట్లాడలేని వాళ్ళంగా మారితే అసలు మనతో మాట కూడా
మాట్లాడరు, మనల్ని అసలు పట్టించుకోరు మనుషులు. కనుక మాట చెప్పనండి, మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే మన మీద మారని ప్రేమ చూపిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఈ మధ్యాహ్న ఆరాధనలో మనం చేయవలసిన పని ఏంటంటే, మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన ఉన్నాడని. ఎవరున్నారని చెప్పాలి, ఎవరున్నారని? ఆయన ఉన్నాడని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా కదండి. చూడండి, దేవుని వాక్యం మరొక సంగతి మీకు చెప్తాను. మనం ఎల్లప్పుడూ చేయవలసిన పని, మొదటిది ఎల్లప్పుడూ ఆనందించాలి. రెండవది చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట. త్వరగా చూడండి, త్వరగా చూడండి. 5 సంగతులే చెప్పి ముగించారు. ప్రతి మనుష్యునికి ఎలాగున ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనియండి. ఎల్లప్పుడూ రుచికరంగా మాట్లాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరుషమైన పదాలు, కఠినమైన పదాలు, బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, ఇలాంటి మాటలతో కూడినటువంటి గమనించండి, వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టండి. ఎప్పుడైనా మిమ్మల్ని హేతువడుగు వారికి సాత్వికంతో ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా మీరు ఉండండి. మీరు చక్కగా మాట్లాడగలిగిన వారుగా ఉండండి. మనం ఎలా మాట్లాడాలంట? దేవుని పిల్లలం చక్కగా మాట్లాడాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఏం మాటలు ఉంటాయంట? దేవుని వాక్యం చెప్తుంది, కత్తిపోటు వంటి మాటలు కలవంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, కొంతమందికి అత్తగారిని చూస్తే కత్తిపోటు మాటలు వంటి ఊరినే వచ్చేస్తాయి, కత్తిపేట అవసరంలా. కొంతమందికి కోడలను చూస్తే వచ్చేస్తాయి, కొంతమందికి తోటి కోడలను చూస్తే వచ్చేస్తాయి, కొంతమందికి ఎవరినో చూస్తే వచ్చేస్తాయి, కొంతమందికి అబ్బో అసలు ఆ వ్యక్తిని చూస్తే నా నోరు ఎందుకు ఆగదండి అంటారు. గమనించండి, ఎవరితోనైనా బాగానే మాట్లాడతాడండి, నన్ను చూస్తేనే ఎందుకు అట్టో రేగిపోతాడు అంటుంది మొన్న ఒక ఆవిడ. ఏమో నిన్ను చూస్తుంటే రేగిపోతున్నాడు. మరి దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మాట చెప్తాను, దేవుని పిల్లలంగా మనము అలాంటి స్వభావం కలిగి ఉండకూడదండి. అలాంటి స్వభావం ఉండకూడదండి. మనం ఎప్పుడు ఉప్పు వేసినట్లు రుచికరమైన కృపాసహితమైన మాటలే మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి వాక్యమే ఒక ఆవిడ విందంట. పొద్దున్నే పంపుకాడి నీళ్లు పడుతుందంట. పాపం ఈవిడ ఏమనకపోయినా ఎప్పుడు కితకాలం అనుకుని ఉంటారు కదా, అవన్నీ పెట్టి పాపం ఈవిడ మెదలకుండా ఇత్తడి బిందె తెచ్చుకుని నిలబడినా ఆవిడ కలిపి పోట్లాడుతుంటే ఈవిడికి నిన్నే కదా వాక్యం ఉంది. అప్పుడు ఈవిడేమంటుందంటే స్తోత్రం 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 అంటుందంట. తిడుతుంటే ఆవిడ అనుకుంటుందంటే ఇదేదో కొత్త తిట్లు తిడుతుంది, ఇప్పుడు దాకా అర్థమయ్యే తిట్లు తిట్టేది ఏదో కొత్త తిట్లు తిడుతుందని చెప్పి బిందు దగ్గర పుచ్చుకుని దగ్గరికి వచ్చిందంట ఇందామని. ఏం స్తోత్రం అంటుంది ఈవిడికి. పాపం ఆవిడకి ఏం అర్థం అవుద్ది? అప్పుడు ఆవిడకి ఇని నీకు స్తోత్రమే, మీ అమ్మకి స్తోత్రమే, మీ నాన్నకి స్తోత్రమే, మీ తాతకి స్తోత్రమే, ఎవడికి స్తోత్రమే అంటుందంట. గమనించండి, నిజంగా తిట్టింది కానీ స్తోత్రం అనిపించింది ఆవిడతో. ఒక మాట చెప్పనా, మన నోటి వెంట ఉండవలసింది ఎప్పుడు ఏంటంటే ఆత్మ సంబంధమైన గీతములే ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆనంద గీతాలు నే పాడుచు. హల్లెలూయా. ఏం పాడాలి మనము? ఆయనను అనుసరిస్తూ వెళ్ళిపోవాలంట పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనంద గీతాలు పాడుతూ ఆనంద యాత్రలో ఆనందమయునైనటువంటి దేవునితో కలిసి మనం ఎప్పుడు రుచికరంగా కృపాసహితంగా మాట్లాడగలిగిన వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడు మన నోరు మంచి నోరుగా ఉంచుకోవాలి. మొదటిది ఏంటి చెప్పండి? ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రెండవది ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి. మూడవది చూడండి, మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అడిగితే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ మాట ఇలాగ మాట్లాడుతుంది. చూడండి ఒకసారి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు ఎల్లప్పుడూ మేలైన దానిని మాత్రమే అనుసరించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు మేలైన దానిని మాత్రమే చెయ్యండి. ఎందుకంటే యోహాను 3వ పత్రికలో ఒక మాట వ్రాయబడింది, మేలు చేయువాడు దేవుని సంబంధి అని వ్రాయబడి ఉంది.
మన దేవుని మందిరమునకు మనము మేలు చేయువారమై ఉండాలంట. విశ్వాస గృహములోనికి చేరిన వారికి మేలు చేయువారమై ఉండాలంట. మేలు చేయటానికి మన చేతులు చాపాలంట. ఎందుకంటే మనం ఒకరికి మేలు చేసినప్పుడు ప్రభు మనకు మేలు చేస్తారంట. మనం ఏ కొలతతో కొలుస్తున్నామో అదే కొలతతో ప్రభు మనకు కొలుస్తున్నాడంట. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎంత మేలు చేస్తే అంత మేలు. ఏమండి గమనించండి, మొన్న కావిడి ఒక 2 లీటర్ల పైనే ఉంటాయి పెద్ద బాటిల్ 2 పాలు తీసుకొచ్చి ఒకటే ఏడుస్తుంటే అమ్మ మొన్నే కదా కొంచెం పాలు ఇచ్చారు, మళ్ళీ ఏంటి ఇన్ని పాలు తీసుకొచ్చారన్నాను. అంటే మీరు చెప్తే తిడతారంది. ఎందుకు తిడతాను చెప్పమ్మా అన్న. ఆవిడ గేదెను కొనుక్కోకముందు అనుకుందంట, మొదటిసారి ఎన్ని పాలు ఇస్తే అన్ని పాలు ఇచ్చేస్తాను దేవుని సందులని. కానీ నిజానికి ఆ గేదెను కొనుక్కొచ్చి పిండితే 2-3 లీటర్ల పైనే ఉన్నాయండి. ఇన్ని ఇచ్చేస్తే ఎట్టా అనుకుందంట. తర్వాత అనుకుని ఒక చిన్న బాటిల్, స్ప్రైట్ బాటిల్ 1/2 లీటర్ బాటిల్ ఉండదు, ఆ బాటిల్ పుచ్చుకుని వచ్చింది. సరే నేను ప్రార్థన చేశాను. సాయంత్రం వెళ్తే ఆ స్ప్రైట్ బాటిలే ఇచ్చిందంట ఆ గేదె. 2వ రోజు తీస్తున్నా అదే స్ప్రైట్ బాటిల్ ఇచ్చిందంట. 3వ రోజు తీస్తున్నా అదే స్ప్రైట్ బాటిల్ ఇచ్చిందంట. అమ్మో ఇదేదో తేడా జరిగింది ప్రభు, నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే మళ్ళీ 2-3 లీటర్లు ఇచ్చిందంట. నాకు ఆశ్చర్యం వేసిందండి ఆ మాటని. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ప్రభు ఏమన్నాడు, మీరు ఏ కొలతతో కొలుస్తున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కొలతతో మీరు కొలుస్తున్నారు అదే కొలత కదా. దేవుని వాక్యం చెప్తుంది, మీరెప్పుడు మేలైన దానినే చేయండి, మేలైన దానినే చేయండి. ఎందుకంటే మీరొకరి మేలును కోరుకుంటే ప్రభు మీ మేలును ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. మీ బిడ్డలకు ఆ మేలుని ఇస్తాడు. మర్చిపోడు ఆయన ఏమాత్రం కూడా ఉంచుకోడు. ఆయన ఒక మాట చెప్పన, బంతిని స్పీడ్గా గోడకేసి కొడితే ఎంత స్పీడ్గా కొడతామో అంత స్పీడ్గా ఎలా తిరిగి వస్తుందో అంతే స్పీడ్గా దేవుని దగ్గరికి మన ఆశీర్వాదాలు వస్తాయండి. మనవి చేస్తున్నానండి, దేవుని ప్రేమను బట్టి మనము ఎప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. 2వది ఎప్పుడు మంచిగా మాట్లాడాలి. 3వది ఎప్పుడు మేలునే చేయాలి. 4వది చెప్తున్నాను చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ మాట. నేను ముగిచ్చేస్తాను త్వరగానే. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ మాట. అమ్మా, కాబట్టి జరగబో వీటినన్నిటినీ మీరు తెలుసుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడినట్లు మీరు శక్తి కలిగిన వారిగా మార్చబడేటట్లు మీరేం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఎలా ఉండాలమ్మా? మెళకువగా ఉండాలి. ఎల్లప్పుడూ మెళకువగా ఉండాలి. ఆత్మీయ జీవితం అంటేనే మెళకువ కదా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆరాధనలో, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర ఏమండి గమనించండి, ఉజ్జీవంతో, ఉల్లాసంతో, మెళకువతో, చురుకుదనంతో ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకుదనము కలిగినటువంటి వాళ్ళు. దేవుని పిల్లలమైనటువంటి మనం మెళకువ కలిగి ఉండాలి. నిద్రించే వాళ్ళంగా ఉండకూడదు, సమరితనంగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో మూలిగే అనుభవం కావాలి, ప్రార్థించే అనుభవం కావాలి కదండి. ఉజ్జీవం కలిగించే ఆరాధన, నిర్జీవం తొలగించే ఈ ప్రార్థన కదా. ఉజ్జీవం కావాలి, మెళకువ కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఏమండి, కన్నీటి మడిలో బిడ్డలను పెంచే తల్లులుగా ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే పురుషులుగా ఉండాలి. మొత్తానికి ఈ రాకడ దినాలలో, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ ప్రేమ చల్లారిన దినాలలో, ఈ పసుగని దినాలలో ఎక్కడ చూసినా అన్యాయం ఏమండి పేట్రేగిపోతున్నటువంటి కాలములో తీపిని చేదంటూ, చేదుని తీపంటూ, మేలును కీడంటూ, కీడును మేలంటూ, మంచిని చెడంటూ, చెడును మంచి అంటూ ఏమండి చెడునే ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి నేటి దినాలలో దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు ప్రార్థన చేయటం ఎందు మెళుకువగలిగిన వరంగా ఉండాలి. ఎప్పుడు 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 మనము ఎల్లప్పుడూ ఏం చేయాలో వింటున్నాం. 4 సంగతులు విన్నాం. మొదటిది ఏంటి? మనం ఎల్లప్పుడూ సంతోషించాలి. రెండోది ఏంటి చెప్పండి? ఎప్పుడు మంచిగా మనము
మాట్లాడాలి. మూడోది ఏంటి చెప్పండి? ఎప్పుడు మంచి పనులనే మనము ఎదుటివారి విషయంలో చెయ్యాలి. నాలుగోది ఏంటి చెప్పండి అమ్మా? మనం ఎప్పుడు మెళుకువగలిగి ప్రార్థన చెయ్యాలి. ఐదవది, ఆఖరిది, నేను ముగిచ్చేస్తున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వాక్యం నుండి కొన్ని మాటలు చూద్దాం పిల్లారా. సామెతల గ్రంథం 6:20, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకుని నీవు త్రోవను వెళ్ళినప్పుడు, నువ్వు ఎప్పుడైతే వాటిని మెడ చుట్టూ కట్టుకుంటావో అవి నిన్ను త్రోవను నడిపిస్తాయి. నీవు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడుతాయి, నువ్వు మేలుకున్నప్పుడు అవి నీతో ముచ్చటిస్తాయి. అమ్మా, ఆజ్ఞను దీపముగాను, అమ్మా ఉపదేశము నీకు వెలుగుగా ఉంటుంది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు మెడకు కట్టుకో దేవుని వాక్యాన్ని. చాలా దరిద్రం, చాలా దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది ఆదివారం నాడు బైబిల్ తీసి మళ్ళీ ఆదివారమే బైబిల్ని పట్టుకుంటారు, మధ్యలో బైబిల్ని పట్టుకోరు. ఏమండి గమనించండి, కొంతమందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే అసలు ఆ ఆదివారం విన్న వాక్యమే కానీ మళ్ళీ వాక్యం వాళ్ళు వ్యక్తిగతంగా చదువుకునేటువంటి అలవాటు ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి? మొదటి కీర్తనలో దేవుని వాక్యం ఏమంటుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము. అంటే దివారాత్రము అంటే కూడా అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ. అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఏమంటున్నాడు? నీవు మార్గమును నడుచు, మరొకసారి చదవండి అమ్మ, నీ మెడకు వాటిని కట్టుకో, నీ త్రోవను వెళ్ళినప్పుడు. అబ్బా, ఎంత చక్కటి మాటలండి! దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన మనస్సులో వాక్యం ఉందనుకోండి, త్రోవలో మనం వెళుతున్నప్పుడు ఏ చెడు చూసినా మనం చెల్లించం కదా. ఎన్ని హోల్డింగ్లు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి పనులు మనకు కనపడతా ఉంటాయి, మనుషులు మనకు కనపడతా ఉంటారు, ఎన్ని రకాల సన్నివేశాలు, సందర్భాలు మనకు రోడ్డు మీద వెళుతుంటే చాలు ఎన్ని రకాలు కనపడతా ఉంటాయి. అయితే ఏ చెడు కార్యాన్ని చూసినా, ఏ చెడు మాటను విన్నా, ఏ చెడు వాళ్ళ పోస్ట్ను చూసినా, చదివినా మన మనస్సంటూ చెల్లించకుండా ఉండాలి అంటే మన మనస్సులో ఏముండాలి చెప్పండి? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు? దేవుని వాక్యము వారి మనస్సులో ఉంచటం ఉండబట్టే కదా అంటున్నాడు 119వ కీర్తనలో. ఏమండి, యోహాను మొదటి పత్రికలో ఏమంటాడంటే, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, ఎందుకంటే ఆది నుండి దేవుని వాక్యము మీలో ఉన్నది అంటున్నాడు. దేవుని వాక్యం మనలో ఉంటే లాభం ఏంటంటే మనము పాపాన్ని, అపవాదిని జయిస్తాం. త్రోవను నడుచున్నప్పుడు, చదవండి, త్రోవను నడుచున్నప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. రెండవది, నువ్వు పడుకున్నప్పుడు, అబ్బా ఎంత చక్కటి మాట అండి. పడుకున్నప్పుడు అండి మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి నిద్ర పట్టేదాకా. నిద్ర పట్టిన తర్వాత కూడా చాలా ఆలోచనలు వస్తాయి. ఆడిని కొట్టేసినట్టు, ఈయన్ని తిట్టేసినట్టు, ఆడొచ్చి మన మీద పడినట్టు, మనం విసిరేసి ఎక్కడో దూరంగా పాడేసినట్టు, ఆ అమ్మాయితో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ఈ అబ్బాయితో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు. ఏమండి గమనించండి, ఈ మొదనష్టాలన్నీ మన దరికి చేరకుండాలంటే మన మనసులో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. లేకపోతే పక్క మీద ఆన్లైన్లో తంతా ఉంటాం మనం. వాక్యం లేకపోతే చాలా ప్రమాదం. వాక్యం లేకపోతేనే దుర్బీజులు అవుతారు. వాక్యం లేకపోతేనే దుష్టాత్మ మనసులో ప్రవేశిస్తుంది. కాబట్టి ఏం కావాలి చెప్పండి? పడుకున్నప్పుడు దేవుని వాక్యము అవసరం. రెండోది ఏంటి చెప్పండి? లేచినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. లేచినప్పుడు మనం లెగ్గానే మనకు దేవుని వాక్యం మనస్సులో ఉంటే ఆ మనసే వేరండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది లెగ్గానే ఎవరో ముఖం చూడాలనుకుంటారు. వాళ్ళ ముఖం చూస్తే నాకు కలిసి వచ్చేది ఏముండదు, కంట్లో పూసి తప్పితే. ఎవరి మొహం చూసినా ఏమీ లాభం లేదండి. కానీ వాక్యం మనసులో ఉంచుకుని లెగ్గానే ఆ మనస్సుని ఆ వాక్యంతో నింపుకున్నట్టయితే అది మనతో ఏమవుద్దంట చెప్పండి? ముచ్చటిస్తుందంట. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. లెగ్గానే ఏది నీతో ముచ్చటిస్తుంది కదండి? లెగ్గానే ఏది మనతో ముచ్చటిస్తుంది? ఒక మాట చెప్పనా? లెగ్గానే ఫోను మనతో ముచ్చటిస్తుంది కదండి. ఫోను మనతో ముచ్చటిస్తుంది, కానీ వాక్యం ముచ్చటించాలి. తర్వాత ఏంటి చెప్పండి?
అమ్మ ముచ్చటిస్తుంది. ఆజ్ఞ దీపంగాను, ఉపదేశం వెలుగుగాను ఉంటుంది. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యమే మనకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. 5 సంగతులు ముగిస్తున్నాను. దేవుడు ఆ కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.